మేజర్ పోర్టు ఉద్యోగులు కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలోని వాటర్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పిలుపు మేరకు శుక్రవారం పోర్టు చైర్మన్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈరోజు దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే ఆల్రెడీ వేతన ఒప్పందం అయిపోయి 4.5 సంవత్సరాలు అవుతా ఉంది. వేతన ఒప్పందంలో అంగీకరించిన అంశాలని ఈరోజు మేజర్ పోర్టులు అమలు చేయకపోవడం చాలా దుర్మార్గమైంది. మేము అడుగుతుంది ఏమైనా పోర్టులో వస్తున్న లాభాలు ఇమ్మని అడగట్లేదు. ఈరోజు విశాఖపట్నం పోర్టులో 728 కోట్లు వచ్చింది. ఆ లాభాల్లో వాటా ఇమ్మంటలేదు. వేతన ఒప్పందంలో అంగీకరించిన అంశాలు ఈరోజు ఇప్పటికే ఆల్రెడీ వేతన ఒప్పందం అంగీకరించినప్పటికే ఈరోజు పర్మనెంట్ ఎంప్లాయీస్ జీతాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఆ రకంగా స్టాగ్నేషన్ అయిపోయారు. ఈ స్టాగ్నేషన్ సమస్య పరిష్కారం చేయడానికి ఒక సబ్ కమిటీ వేస్తారు. ఆ సబ్ కమిటీ చెప్పింది స్పష్టంగా ఏంటి 2 ఇంక్రిమెంట్లు పెంచమని చెప్పేసి. అంటే అదే పోర్టులో ఉండే చైర్మన్లే చెప్తే దాన్ని కూడా అమలు చేయట్లేదు. ఈరోజు స్టాగ్నేషన్ సమస్య పరిష్కారం చేయలేదు. చాలా మంది ప్రమోషన్ వచ్చి ఈరోజు గ్రూప్ 1 స్కేల్ 3-4 నుంచి 1-2కి వెళ్ళారు, ఆఫీసర్లు అయ్యారు. వాళ్ళకి ఈరోజు పే ప్రొటెక్షన్ ఇవ్వలేదు. అలాగే ఈరోజు పెన్షనర్స్ సంబంధించి ఎంత అన్యాయం అండి. వేతన ఒప్పందం జరిగిన చుట్టాలు కూడా పెన్షనర్స్కి వేజ్ రివిజన్ జరుగుతుంది. కానీ ఇప్పుడంటే వేజ్ రివిజన్ చేయరాటంక. అంటే పెన్షనర్ రిటైర్ అయిన తర్వాత చనిపోయిన వరకు ఒకే పెన్షన్ ఇస్తారంట. ధరలు మాత్రం విపరీతం పెంచుతారు, మరి వేజ్ రివిజన్ చేయని చెప్పి చెప్తా ఉన్నారు. రెండోది ఇంకోటి ఏం చెప్పారు, ఇదే వేతన ఒప్పందంలో ఈరోజు ఖాళీగా ఉన్న పోస్టులు అయినట్లు భర్తీ చేస్తాం, లేకపోతే పోర్టుల యొక్క ఆపరేషన్ ఇబ్బంది అవుతుందని చెప్పేసి అంగీకరించారు. మరి అటువంటిది పక్కన చెప్పి రెండోది ఉన్న పోస్టులు అన్నింటిని ఖాళీ చేసి రిటైర్మెంట్ చేసి విఆర్ఎస్ ఇచ్చి పంపిస్తున్నారు. ఎంత అన్యాయం అంటే విశాఖపట్నం ఉదాహరణ తీసుకుంటే ఇప్పుడు పర్మనెంట్ ఎంప్లాయీస్ సుమారుగా 1800 మంది పనిచేస్తున్నారు. ఆఫీసులు పక్కన పెడితే ఆ 1800 మందిలో ఇప్పుడు 1034 మంది ఉంచుతారట, మిగతా వాళ్ళందరూ ఇంటికి పంపిస్తారట. దీనికి ఒక ముద్దు పేరు పెట్టారు, కోరు నాన్ కోర్ అని చెప్పేసి. ఈరోజు నాన్ కోర్ అని చెప్పేసి మినిస్ట్రీ నుంచి ఒక లెటర్ పంపిస్తే మన ఇక్కడ ఉండే అధికారులందరూ కూర్చొని ఈరోజు 1034 మంది ఉంటే చాలు, దాంట్లో 850 మంది పర్మనెంట్ ఉంటే చాలు, 186 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉంటే మేము పోర్టు నడిపేస్తామని చెప్తున్నారు. ఏ రకంగా నడుపుతాము అని చెప్పేసి అడగదలుచుకున్నాం. ఈరోజు వేతన ఒప్పందాలు అంగీకరించిన అంశాలు అమలు చేయమంటున్నాం. ఈరోజు ఇంకోటి ఏంటి, చాలా మంది ఈరోజు పర్మనెంట్ ఎంప్లాయీస్ లాగే పూలు, క్యాజువల్, షోరు ఇటువంటి దీంట్లో పనిచేస్తున్నారు. వీళ్ళందరూ డిసీజ్ ఎంప్లాయీస్. వీళ్ళందరినీ పర్మనెంట్ చేస్తామని చెప్పేసి ఊరుస్తున్నారు తప్ప ఈరోజు ఇప్పటికే రిటైర్ అయిపోతున్నారు, వాళ్ళు పర్మనెంట్ చేసే పరిస్థితి లేదు. ఈరోజు శాశ్వత పనిలో ఈరోజు కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తా ఉన్నారు. వాళ్ళు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి ఉంది. ఇప్పటికే జేఎన్పీటీ పోర్టులో ఈరోజు 36,000, 37,000 జీతాలు ఇస్తా ఉన్నారు. మరి విశాఖపట్నం పోర్టులు ఎందుకు ఎవరు? అందుకే మేము అడుగుతుంది. చేసినప్పటికీ ఇంతవరకు కూడా బోనస్ విషయం అమలు చేయలేదు. అది కూడా అమలు చేయాలని చెప్పి విశాఖ తీరంలో బీచ్ శాక్స్ ద్వారా మద్యం విక్రయాలను అనుమతిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 363ను జాతీయ మత్స్యకార సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. టూరిజం పేరుతో గోవా సంస్కృతిని రుద్దడం వల్ల మహిళల భద్రతకు ముప్పు వాటిల్లడమే కాకుండా ప్లాస్టిక్ కాలుష్యంతో సముద్ర పర్యావరణం దెబ్బతింటుందని సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వాసుపల్లి జానకిరాం ఆందోళన వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. నేను మీ జానకిరాం వాసుపల్లి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము జీవో నెంబర్ 363 ద్వారా విశాఖపట్నం బీచ్లో బీచ్ షాక్స్ని పెట్టాలని తీసుకున్న నిర్ణయాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. విశాఖ వాసులుగా అదేవిధంగా జాతీయ మత్స్యకార సంఘం తరపున కూడా దీనిని పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాము. ఎందుకంటే ఈ షాక్స్ పెట్టడం వలన ఇప్పటికే సముద్రంలోని విపరీతమైన పొల్యూషన్ పెరిగిపోయింది. ఈ విషయాన్ని పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా దూకుడుగా ముందుకు వెళ్తూ ఈ మద్యం విధానాన్ని కొత్త పాలసీని ఇంట్రడ్యూస్ చేస్తూ ఈ బీచ్లో షాక్స్ పెట్టడం కోసం అని చెప్పి 363 జీవోని కూడా రిలీజ్ చేసింది. దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. ఎందుకంటే సముద్రంలోకి ఈ తాగేసినటువంటి బాటిల్స్ని, ప్లాస్టిక్ బాటిల్స్ అన్నింటినీ కూడా విచ్చలవిడిగా విసిరేయడం జరుగుతుంది. దీనికంటే పక్కాగా ఒక ప్రణాళిక అంటూ ఏమీ ఉండదు. తాగిన తర్వాత ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు ప్రవర్తిస్తారు. ఇక్కడ విశాఖపట్నంలో ఉన్నటువంటి ఆహ్లాదకరమైన కుటుంబ వాతావరణం కూడా చెడిపోయే పరిస్థితి ఉంది. మరి ఇటువంటి పరిస్థితులను ఏమీ కూడా పట్టించుకోకుండా ఉద్దేశపూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వం గోవా బీచ్ తరహాలో విశాఖపట్నం తయారు చేసేద్దాము అనుకొని ప్రయత్నం చేస్తుంది. అసలు విశాఖపట్నాన్ని వీళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు అనేది కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. మేమైతే దీన్ని పూర్తిగా తప్పుపడుతున్నాము. ఈ నిర్ణయాన్ని 2024 జూన్ 11వ తేదీన ఆంధ్ర యూనివర్సిటీ, యూరోపియన్ యూనివర్సిటీస్ దాదాపుగా 5 యూనివర్సిటీలు కలిపి సముద్రంలో అధ్యయనం చేసి ఒక సైంటిఫిక్ రిపోర్ట్ను కూడా
యూరోప్కి పంపించడం జరిగింది. విశాఖపట్నం సముద్ర తీర ప్రాంతంలోనే ప్రధానంగా వాళ్ళు రీసెర్చ్ చేయడం జరిగింది. సో విశాఖపట్నం సముద్రంలో మెరైన్ పొల్యూషను, ప్లాస్టిక్ పొల్యూషన్ చాలా ఎక్కువైపోయిందని చెప్పేసి ఆ రిపోర్ట్లోని చాలా ప్రస్ఫుటంగా ఉంది. దీనిని అవసరమైతే ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో దాన్ని మీరు అందరూ కూడా ఒకసారి స్టడీ చేయండి, ఇది నిజమా కాదన్నది. అంటే ఇంత ఎక్కువ పొల్యూషన్ జరిగిపోతున్నటువంటి సముద్ర తీర ప్రాంతంలో మళ్ళీ మీరు బీచ్లో షాక్స్ పెట్టడం వల్ల ఎంత మంచి జరుగుతుంది, మత్స్యకారులకు ఎంతవరకు మేలు చేకూరుతుంది? మీరు సముద్రంలో పొల్యూషన్ తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు తీసుకున్న చర్యలు ఏమిటి? మీకు ఇప్పుడు లాసెన్స్ బే కాలనీ నుంచి ఆర్కే బీచ్ వరకు ఎక్కడ పడితే అక్కడ సిటీలోంచి వచ్చేటువంటి డ్రైనేజ్ వాటర్ అంతా కూడా శుద్ధి చేయకుండా సముద్రంలోకి కలిసిపోతూ ఉంది. చాలా వీడియోస్ సోషల్ మీడియాలో చాలా పెద్ద చర్చ జరిగినా సరే రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు ఇప్పటివరకు తీసుకోలేదు వీటిపైన. వీటిని మానేసి ఎక్కడైనా సరే ఒక ఈటీపీ అయినా పెట్టి వాటర్ని క్లీన్ చేసి సముద్రంలోకి వదులుతున్నారా? ఎక్కడ జరగటం లేదు. సో ప్రజలకి అవసరం. గాదే సాయి కృష్ణ అదృశ్య ఘటనను రాజకీయం చేస్తూ కూటమి ప్రభుత్వంపై వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాలను ప్రజలెవరూ నమ్మవద్దు. ఈ ఘటనతో కూటమికి ఎలాంటి సంబంధం లేదు అని జనసేన ఎమ్మెల్యే బోలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. చిత్తశుద్దితో కూటమి ప్రభుత్వం ఈ వ్యవహారంపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పటికే ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. తీసుకుంటే గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. ఆల్రెడీ నిన్న పవన్ కళ్యాణ్ గారు 3 రోజులు ఢిల్లీ పర్యటన అనంతరం ఢిల్లీలో ఉన్నప్పుడు డిస్కస్ చేసి చెప్పాం, ఇలా జరిగిందని. అంటే వెళ్ళగానే సీఎం గారితో మాట్లాడి యాక్షన్ తీసుకోవాలి, న్యాయం చేయాలని చెప్పి ఆయన చెప్పడం, రాగానే అనుమకొండ మరి ఆయన ఎవరో అభిమాని చూడాలంటే చూసి రావడం, వెంటనే సీఎంఓకి వెళ్ళి ఆయనతో కూర్చుని మాట్లాడి ఆ మీటింగ్లోనే డిసిజన్ తీసుకోవడం కూడా జరిగింది. అక్కడ ఉన్నటువంటి సిఐ నాగరాజ్ అనే వ్యక్తి మీద మరి నిన్న సిఐ గారిని ట్రాన్స్ఫర్ చేసి అతను ముందు సస్పెండ్ చేసి విచారణ చేయండి, సీనియర్ ఐపీఎస్ అధికారితో కూడా తెలియజేసే ప్రయత్నంగా జరిగిపోయింది ఆ విషయం. ఇంకా మేము ఏం చేయాలో మాకు అర్థం అవ్వట్లేదు. ఏదనంటే కాపులు చంపేస్తే పవన్ కళ్యాణ్ స్పందించట్లేదు, కూటమి ప్రభుత్వం కాపులకు అన్యాయం జరుగుతోంది. ఇక్కడ చూడవలసింది క్రిమినల్ చూడాలి, పోలీసులే చూడాలి. అక్కడ జరిగింది కాపు కులస్తులు అయి ఉండొచ్చు, జనసేన పార్టీకి సింపథైజర్ అయి ఉండొచ్చు, కానీ అతను కాదు. అతను ఆల్రెడీ అతని మీద 22 కేసులు ఉన్నాయని వాళ్ళే చెప్తున్నారు పక్కన. కానీ శిక్షించేటువంటి హక్కు మాత్రం పోలీసులకు లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా అది జ్యుడిషియల్గా దాన్ని శిక్షింపబడాలి తప్ప పోలీసులకి శిక్షించే అర్హత లేదు. ఆ శిక్షించినట్టుగా ఎక్కడక్కడ రికార్డెడ్గా లేదు. మన దగ్గర అభియోగాలు అయితే ఉన్నాయి, అభియోగాలు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది దాని మీద అభియోగం కింద మనం ఎవరిని ఉరి తీసేయను. సరే, మీ దగ్గర ప్రూఫ్ ఉంది కదా, చూపించారు కదా. ఎవరైతే మీరు నవీన్ రెడ్డి అని భవానీపురం సంబంధించినటువంటి అబ్బాయిని చంపేసి డిసెంబర్ 5వ తారీఖున అతన్ని ఎక్కడైతే గొడవ జరిగిందో అతను అరెస్ట్ చేసినప్పుడు అతను జైల్లో పరిచయస్తుడు ఈ యొక్క నవీన్ రెడ్డి అని అతను ఫోటో తీసుకొచ్చి ఎత్తుంటే మరి వెంకటకృష్ణ అనే అతని ఫోటో అని మీరు చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది. మీరు నిజంగా కనుక అది ఆ ఫోటో చనిపోయిన ఫోటో అయితే మీకు ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా తీశారు, ఆ సాక్షి ఛానల్ వాళ్ళు కానీ వీళ్ళు కానీ మీరు కోర్టుకి ఆధారపరచాలి. దాన్ని మీకు తెలుసు కాబట్టి ముద్దాయి ఎక్కడ ఉన్నాడో ముద్దాయిని తీసుకెళ్ళి కోర్టుకి ఆధారపరిచే బాధ్యతని మీరు తీసుకోవాలి. ఈ ఫేక్ ఫోటో చూపించారు నేను అందరికీ. ఇది ఎవరి ఫోటో? ఇది సాయి కృష్ణది కాదు. మరి ఇది ఫేక్ ఫోటో చూపించి మీరు జనాన్ని మోసం చేస్తున్నారు అనేది అర్థం అవుతుంది. ఇవాళ కూటమి ప్రభుత్వం మీద బురదలడం, కాపు కులాల్లో స్విచ్ పెట్టడం, ఇవాళ ఎవరైతే పవన్ కళ్యాణ్ గారిని కూడా ఉన్న వ్యక్తులు కూడా ఉన్నటువంటి కమ్యూనిటీ ఎక్కువగా కాపు కులస్తులు ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ దూరం చేయాలి. ముందు 2019 ఎలక్షన్లో ఉన్న కులాలను దూరం చేశారు, కాపు కులాన్ని అడ్డం పెట్టి. ఇప్పుడు సక్సెస్ రేట్ వచ్చిన తర్వాత కాపు కులాన్ని దూరం చేయాలి అని ఆలోచనతో పనిచేస్తున్నటువంటి గ్రామంలోని ఆలయ కమిటీ సెక్రటరీగా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నాడనే ఏకైక నమ్మకంతో తాము దాచుకున్న సొమ్ము కాస్త నీళ్లపాలైందని, ఇప్పుడు తమకు చావే దిక్కు అనే పరిస్థితి వచ్చిందని సుమారు 90 మంది బాధితులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. గోపాలపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటాపురం నందమూరి నగర్ గ్రామంలో చిట్టీల పేరుతో జరిగినట్లు చెబుతున్న ఓ భారీ మోసపు ఉదంతంపై బాధితులు మీడియా ముఖంగా తమ ఆవేదనను, ఆక్రందనలను మొరపెట్టుకున్నారు. చూసుకొని కట్టిన నమ్మకం సార్. వచ్చి షాప్ దగ్గరకు వచ్చి రోజుకి 500 చొప్పున ఫైనాన్షియల్కి ఇమ్మనేవాడు. మేము ఫైనాన్షియల్కి ఇవ్వం, 500 నేను పక్కన పెడతాను, అవి మీకు ఇస్తాను నెలకింత అనేసి లాభం ఇరుపుకొని ఎంత అంత ఇస్తామని చెప్పాను సార్.
అది కూడా అతను వచ్చి ఎంత మాయ మాటలు చెప్పాడో, మమ్మల్ని ఎంత మోసం చేశాడో. చాలా మందిని అలాగే మోసం చేశాడు. చిన్నపిల్లల తల్లి ఉన్నారు, పిల్లలకి పెద్ద పిల్లలైన ఉన్నారు, వాళ్ళు వాటి గురించి దాచుకుంటారు, ఇల్లు కట్టుకోవాలని దాచుకుంటారు. నమ్మకం అంటే ఆలయ కమిటీ అనేసి నమ్మకం మీద కట్టాం. ఆలయ కమిటీ సెక్రటరీ అతను, దానివల్ల మేము ఇంత మోసం చేస్తాడని అనుకోలేదు. నమ్మకంగా ఉంటాడు, మమ్మల్ని ఇంత మోసం చేస్తాడు, నట్టిట్లో ముంచేస్తాడు అనుకోలేదు సార్. అతను ఆలయ కమిటీ కాబట్టి మన ఊర్లో ఉంటాడు, మనల్ని మోసం చేయడు. ఇంత నమ్మకంగా చెప్తున్నాడు అంటే ఆడు మోసం చేయడానికి కట్టాం, కానీ ఆడు ఇంతలా మోసం చేస్తాడు అనుకోలేదు. ఆడి పిల్లం కూడా ఆడి సపోర్ట్ చేసింది, ఆడి బామ్మ సపోర్ట్ చేశారు. ఎవరిని బయట నుంచకండి, ప్రతి ఒక్కరిని సెల్లో పెట్టండి, అంతవరకు కూడా మాకు న్యాయం జరగదు. కమిటీ వాళ్ళు ఎవరు చేయలేదు సార్, ఎవరు చేయలేదు. పెద్ద మనుషులు కానీ కమిటీ వాళ్ళు కానీ ఎవరు చేయలేదు, మాకు సపోర్ట్ చేయలేదు. మాకైతే న్యాయం జరగలేదు సార్. వచ్చేయండి, మా పేరు శివాలయంకి ఎదురుగా మా ఇల్లు అండి. మేము కూలి పనులు చేసుకొని కష్టపడి కొట్టుకుని డబ్బులండి. మమ్మల్ని ఎంత మోసం చేసాడు. రేపు పొద్దున పెద్ద పిల్ల అయితే మీకు వస్తాయని అన్నాడండి. తీరా మోసి మేము అంతా నక్క వెళ్ళామండి. మాకు ఎక్కడ న్యాయం లేదండి. ఊర్లో పెద్ద మనుషులు కూడా మాకు ఏ న్యాయం చేయలేదండి. ఆ న్యాయం ఏదో మీరే చేయండి. మాకు అన్నదికి ఎవరు లేరండి. మేము స్టేషన్లోకి వెళ్ళా మమ్మల్ని ఏదోలాగా చూస్తున్నారు తప్ప మాకు చేసింది ఏదీ లేదండి. వాళ్ళ ఇంటికి వెళ్ళి మాకు గీర సమాధానం చెప్తానండి. మా బాధ మీరు అర్థం చేసుకోవాలా. మాకెవరు న్యాయం లేదండి, మాకెవరు న్యాయం చేయట్లేదు. మా సొమ్ము తినాడు ఏం బాగుపడిపోతాడండి. మేము చిన్నపిల్లలతోటి ఇంటికాడ ఒగ్గిస్తే కష్టపడిన డబ్బులండి. మెట్టి ఎక్కి సిమెంట్ మూటలు మోసి కష్టపడిన డబ్బులండి. ఎండనక వాననక కష్టపడిన డబ్బులండి. మాకు మీరే న్యాయం చెయ్యాల, మాకెవరు న్యాయం చేయలేదండి. మాది 2 లక్షల సీట్లు 2 అండి. అలాంటి బాధ ఎవరి ఇతని దగ్గర కట్టకూడదండి. మా బాధ మీరు అర్థం చేసుకొని మాకు న్యాయం చేయాలి సార్. మేము ఎంత నక్కి వెళ్ళా మాకు న్యాయం లేదండి. నందమూరి నగర్ లో గ్రామ కమిటీ ఆలయ సెక్రటరీ కింద ఉన్న మంత్రి శ్రీనివాస్ అనే ఒక వ్యక్తి 3,20,00,000 రూపాయలు చీటీలు వేసి మోసం చేశాడు. వీళ్ళందరూ వాళ్ళ బాధ్యతలే. గోపాలపట్నం స్టేషన్లో ఆల్రెడీ ఫిర్యాదు అవ్వడం అయింది. అతనిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం జరిగింది. తగిన బాధ్యతలందరికీ తగు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. అలాగే మా గ్రామంలో రాష్ట్ర వ్యాప్తంగా కూటమి సర్కార్ రోజు రోజుకు మితిమీరిపోతున్నాయని, ఓవైపు విశాఖపట్నం అమరావతిలో ఇష్టారాజ్యంగా సాగుతున్న భూపం దేరాలు, మరోవైపు డిఎస్సి స్కామ్, ఇంకోవైపు ఇసుక మద్యం పేరుతో సాగుతున్న దోపిడీ, ఇలా ఎటు చూసినా చంద్రబాబు 2 ఏళ్ల పాలన అక్రమాలమయంగా మారిందని రాజ్యసభ ఎంపీ వైవి సుబ్బారెడ్డి మండిపడ్డారు. మరి ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారిపై కూడా కొన్ని కేసులు పెట్టడం జరిగింది. ఏసీబీ కేసులు కానివ్వండి, సిబిసిఐడి కేసులు కానివ్వండి, ఎస్పెషల్లీ స్కిల్ డెవలప్మెంట్లో, తర్వాత లిక్కర్ పాలసీ, దీంట్లో శాండ్ మైనింగ్లో ఆ కేసులన్నింటినీ కూడా ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక వాళ్ళకు వ్యతిరేకంగా కేసులన్నింటినీ కూడా క్లోజ్ చేసే కార్యక్రమం చేస్తుంది. దీనిపై కూడా కేసులు మళ్ళా తెరిపించి దీనిపై కూడా సిబిఐ ఎంక్వైరీ జరగాలని చెప్పి, ఈ అంశాలన్నిటిపై సిబిఐ ఎంక్వైరీ జరగాలని ప్రధానమంత్రి గారిని, హోమ్ మినిస్టర్ గారిని, అందరినీ, సిబిఐ డైరెక్టర్కి అందరికీ వినతి పత్రాలు సమర్పించే విధంగా ఈరోజు ఎంపీలందరం కూడా పోయి వాళ్ళ కార్యాలయాలకు పోయి కలిసి వినతి పత్రం సమర్పించి ఏ విధంగా ఈ దర్యాప్తు చేయాలి, ఏంది, ఎందుకు చేయాల్సిన అవసరం ఉంది, ఏ విధంగా ప్రజాధనం లూటీ జరుగుతుంది, వేలాది కోట్లు రాజధాని నిర్మాణం పేరుతో కానివ్వండి, భూముల అలాట్మెంట్ పేరుతో కానివ్వండి, అన్ని అంశాలను కూడా క్షుణ్ణంగా లిఖితపూర్వకంగా వాళ్ళకి సాక్ష్యాలతో సహా ఇచ్చే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఏంటి ఎవరు పోయినా అలాట్ చేస్తున్నారు, అనుమానాలే కావాల్సిన పనులే. ఎవరు పోయినా అలాట్ చేస్తున్నారు. 99% లోపాయకారిగా వాళ్ళతో వ్యవహారం చేసుకుంటున్నారు. వాళ్ళ అనుమానాలు కూడా ఉన్నారు. మేము గొడవ చేయడం ద్వారానే ఉర్సా అనే ఒక క్యాన్సిల్ చేశారు. షెల్ కంపెనీ. యా ఇంగ్లీష్
మీరే మాట్లాడదు సారే మాట్లాడండి. Good morning to everybody. Today, all YSR Congress Party MPs are here to meet Honorable Prime Minister and Honorable Home Minister and to give a representation about the corruption and irregularities happening in the Andhra Pradesh government for last 2 years, especially in teachers recruitment. That's called DSC exam, District Selecting Committee. Recently, Andhra Pradesh government has recruited 16,000 teachers by conducting DSC exam. About 3 lakh people have attended the DSC exam, out of which 60,000 people got selected for teachers posts. It's all total corruption because the papers was leaked. Even papers leaked was recorded by some aspirants, and how it has been sold in the market, each paper 10 to 15 lakhs, it has come in the. కూటమి ప్రభుత్వంపై వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మేకప్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆరోపించారు. సిఐని బలి పశువును చేసిన పెద్దలు తప్పించుకోవాలని చూస్తున్నారని, ఐజీ స్థాయి వ్యక్తిపై ఎస్సీతో విచారణ చేయిస్తారా అని ప్రశ్నించారు. వారి తల్లిని పిలిచి తాను ఎక్కడున్నాడో కనుక్కొని 10వ తారీఖున కృష్ణలంక పోలీస్ వారి కస్టడీలోకి తీసుకొని తల్లిని అనేక మార్లు స్టేషన్కి పిలిపించి చివరికి తల్లి నా కొడుకు ఏమైపోయాడో అనేటువంటి విషయాన్ని పట్టుకొని అనేక మార్లు పోలీస్ స్టేషన్ తిరిగితే సరైనటువంటి సమాధానం ఇవ్వక తాను న్యాయస్థానానికి ఆశ్రయిస్తే హేబియస్ కార్పస్ వేస్తే చివరికి ఈ మధ్య గడిచినటువంటి 2-3 రోజుల్లో ఏం తేలిందంటే ఆ యువకుడిని చంపి కాల్చేసి బూడిది కూడా దొరకకుండా చేసేసినటువంటి ఘటనని ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. బహుశా నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి సంఘటన ఎక్కడ కూడా ఏ రాష్ట్రం కూడా చూసుండదు. ఈ 79 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఇటువంటి ఘటన ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వంలో కూడా చూసుండరు ఎవరు కూడా. ఈ పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రం ఉంది అని అనడానికి వినడానికి రాష్ట్ర ప్రజలు సిగ్గుపడతా ఉన్నారు. ఇటువంటి ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చినందుకు, ఇంత చేతకాని ప్రభుత్వాన్ని అధికారంలో కూర్చోబెట్టినందుకు, మొదట్లోనే వారు అధికారంలోకి వచ్చినటువంటి కొత్తలోనే అనుకున్నాం, ఏ రోజైతే ముఖ్యమంత్రి కొడుకు రోడ్ల మీదకి వచ్చి ఈ రాష్ట్రంలో ఇంకా అంబేద్కర్ గారి రాజ్యాంగం నడవదు, కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రమే నడుస్తుంది, దానికి రాష్ట్ర ప్రజలందరూ కూడా సిద్ధపడి ఉండాల్సిందే అని చెప్పి ఏ రోజైతే ముఖ్యమంత్రి కొడుకు చెప్పాడో ఆ రోజు నుంచి ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేటువంటిది పూర్తిగా దిగజారిపోయింది అనేటువంటి దానికి నిన్న జరిగినటువంటి ఘటన ఒక ఉదాహరణ అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. నిన్న ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ప్రభుత్వ పెద్దలందరూ కూడా కూర్చొని దీని మీద ముఖ్యమంత్రి గారు ఏమా సీరియస్గా ఉన్నారనేటువంటి ఒక కలరింగ్ ఇచ్చి మొదట్లో సిఐని విఆర్ అన్నారు, నిన్న సస్పెండ్ అన్నారు, ఈరోజు తెల్లవారు